ఇక్కడ చూడొచ్చు బీసీలకు 20,000 కోట్లు వాగ్దానం గాడిద గుడ్డేనా అని చెప్పి కూడా స్థానిక సంస్థల బీసీలకి 42% రిజర్వేషన్లు ఏమయ్యాయి అని చెప్పి కామరేట్లో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హామీలు అమలు ఊసేది అని చెప్పి కూడా బడ్జెట్లో కేటాయింపులు ఏవి అని చెప్పి కూడా బీసీలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసనగా చెలో కలెక్టరేట్ అని చెప్పి ఏదైతే బీజేపీ ఆధ్వర్యంలో కూడా చేస్తున్న పరిస్థితి మనం క్లియర్ కట్ గా చూస్తా ఉన్నాము. అన్న చెప్పండి ఒకసారి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం మాట్లాడారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ లక్షల కోట్ల రూపాయలు నదులు ఇస్తే ఏమి ఇచ్చిండు, గాడిద కూడా ఇచ్చిండు, ఇచ్చినా చెప్తున్నారు. నువ్వేమి ఇస్తున్నావు ప్రజలకి, బీసీలకి ఏమి ఇస్తున్నావు, ఎస్సీకి ఏమి ఇస్తున్నావు, యువతలకి ఏమి ఇస్తున్నావు, మహిళలకి ఏమి ఇస్తున్నావు? అన్ని జూటామాటలు చెప్పి ప్రభుత్వంలో అధికారంలో వచ్చి భూముల మీద దృష్టి పెట్టి మొత్తం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నావు. మొత్తం అందరికీ గాడిద గుడ్డు ఇచ్చినాక ప్రయత్నిస్తున్నావు. నువ్వు కూడా నీకు ఇప్పుడు నువ్వు మా బీసీల అగర్ అమలు కాకపోతే అంతేపటి వచ్చే ఎలక్షన్లో మీ సంగతి పబ్లిక్ 100% మీకు న్యాయం చేస్తాయని మేము కోరుకుంటున్నాం. బీసీలకి గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, మీరు అసలు ఏం చెప్తారు మేడం? ఆయనే కదండి అది కేంద్రము బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడే తెలంగాణకి గాడిద గుడ్డు ఇచ్చింది అని చెప్పి ఆయనే మొదలుపెట్టాడు. గాడిద గుడ్డు అనే పదము ముఖ్యమంత్రి స్టేజ్లో ఉండి అది వాడిన ఆయన అందువల్ల మేము అదే వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన మహిళలకు కానీ మహిళలకి 6 పథకాలు అన్నాడు. ఆ బడ్జెట్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు కదా. ఆ బస్సు ఒకటి పెట్టాడు కానీ బస్సు సక్సెసే కాలేదు. 50 బస్సు అట్టే పోతుంది, 10 మంది కూడా లేరు. అసలు మహిళలే ఎక్కట్లేదు. వాళ్ళు ఎక్కడానికి అవమానంగా ఫీల్ అవుతున్నారు. మహిళలకి ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయింది? ఇంకా 6 గ్యారెంటీలు చెప్పినావు. ఒకటి పబ్లిక్ కి ఫుల్ చేసేసి పుట్టి మహిళలకి బస్సు ఫ్రీ పెట్టేసి అవుతుందా? 2500 रुपये महिला की. इंका बेरोजगार के लिए 2000-3000 रुपये देते बोल के बोले, 2500 महिला को बोले, 500 रुपये गैस बोले. ये पूरे किधर है? खाली पब्लिक को फुल करे अवला बना के सेम केसीआर का सेम प्रिंट कॉपी रेवंत रेड्डी. 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థినికి స్కూటర్ ఇస్తా అన్నాడు. అది ఏమైంది? ప్లస్ ఫ్యూచర్ స్టడీస్ కోసము ఎడ్యుకేషన్కి గ్యారంటీ కార్డు ఇస్తా అన్నాడు, ఫైనాన్షియల్ సపోర్ట్ కోసము. అది ఏమైంది? పెన్షన్ పెంచుతా అన్నాడు, 2000 4000 చేస్తా అన్నాడు. అది ఏమైంది? మహిళలకు ఇస్తానన్న ఒక్క గ్యారంటీ కూడా ఆయన బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. అంటే ఆయన అన్న గాడిద గుడ్డు మాత్రము, ఎందుకంటే అది దొరికింది కదా అందుకు ఆ పదం వాడాడు. అదే ఇవ్వడానికి రెడీగా, దొరకంది ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఇస్తా అన్నారు, ఏమీ ఇవ్వలేదు. ఏం చెప్తారు సార్ మీరు కూడా? అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని చెప్పి మొన్నటి వరకు మాట్లాడారు. ఇవాళ మీరు బీసీలకు గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పి ఒక నినాదాలతో ముందుకు వస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉట్టి మాటలు చాలా కింద స్థాయిలో ప్రవర్తన చేస్తుంది. అది అందరు కూడా మనకు తెలుస్తుంది, కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంటే ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి వాళ్ళు గద్దె ఎక్కాలన్న చందంగానే ఉంది తప్ప ఎక్కడ కూడా ఈ రాజకీయం ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదని మేము తెలియపరుస్తున్నాం. ఎట్లా చూస్తారు సార్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుంది అనుకోవచ్చా? ధర్నా డిమాండ్ అన్యాయం చేయొచ్చా అంటారేమండి? పూర్తి స్థాయిలో రాష్ట్ర జనాభాలో 50% ఉన్న బీసీలకు 9200 కోట్లను బడ్జెట్ కేటాయించి ఈ బీసీలకు ఏం చేయాలనుకుంటున్నావు? గాడిద గుడ్డే కదా అనేది. గాడిద గుడ్డు అని అన్యాయమే సార్, అన్నిట్లో అన్యాయమే. గొర్రెలకు గుడ్లు అన్యాయమే, గౌడ్సులకు 5 ఎకరాల భూమి ఇస్తున్నాను అన్యాయం చేసినావు, పేద విద్యార్థులకు 10 లక్షలు ఇస్తున్నావు, అది వ్యాపారం చేసుకొని 10 లక్షలు ఇస్తున్నావు, జిల్లాకు ఒక డిగ్రీ కళాశాల అన్నావు, ప్రతి కులానికి ఒక్కొక్కటి చెప్పినావు. చేపలు పంపిణీ ఇప్పటి వరకు రాష్ట్రంలో వర్షాలు పడి నీళ్ళు వదులుతున్నారు, ఇప్పటి వరకు చేపలు పంపిణీ కూడా జరగలేదు. ఏమైనా మాకు చిప్పిచ్చింది, నేను ఉన్న చిప్పల తీసుకొని వెళ్ళిపోతా అనే విధంగా జరుగుతుంది. అన్యాయం కాదు, మా దారుణంగా ఉన్నది. బ్రహ్మాండమైన పాలన చేస్తున్నాం, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తా ఉన్నాం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాం. చెప్పమను ముందుకు వచ్చి, ఇగో నేను వచ్చినాక ఈ అభివృద్ధి ఏం లేదు. అభివృద్ధి మొన్నటి దాకా 10 సంవత్సరాలు వాళ్ళకు చాలా ఇబ్బంది ఉండే కాంగ్రెస్ వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకు అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి అన్ని అభివృద్ధి స్టార్ట్ అయింది. మంచిగా పదవులు ఇచ్చిండు. బీసీలు అన్నీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క కులానికి ఒకటి ఇచ్చిండ్రు. వాళ్ళకి ఏమి ఇచ్చిండంటే ఒక కారు, ఒక ఛాంబరు, ఒక అటెండరు, బెల్ కొట్టంగానే ఛాయ్. ఎక్కడికన్నా వెళ్తే ఆడ ప్రోటోకాల్ తప్పించి
ఏమి లేదు, ఒక్క రూపాయి బీసీలకు మంత్రివర్గంలో లేదు, బీసీలకు ఇచ్చిన చైర్మన్లకు ఏమీ లేదు. ఖాళీ ఉన్నది రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఎవరైతే స్ట్రాంగ్ లీడర్లు ఉన్నారో వాళ్ళు ఈ 5 ఏళ్లలో దోసుకుందామని వచ్చేదండి. బీసీ డిక్లరేషన్కి తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది ప్రభుత్వం? బీసీలకు 42% నువ్వు రిజర్వేషన్ చేయకపోతే గ్రామాన ఓబీసీ మోర్చా బీజేపీ ఇంటికి తిరిగి ఆయన చేసిన మోసం చెప్పి ఓట్లు అడిగి చిత్తుగా ఓడిస్తాం.